నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఎండి శ్రీనివాస్ గారితో ఉన్నాము. హలో సార్. హలో. ఎలా ఉన్నారు? గుడ్ సార్. మోకిలా అనగానే నిఖిలా కన్స్ట్రక్షన్స్ గుర్తొస్తుంది, ఎందుకంటే అంత గుర్తింపు వచ్చింది. అసలు చెప్పండి, మోకిలానే ఎన్సిడి ఎందుకు చూస్ చేసుకుంది? మోకిలాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది, నివాసయోగ్యమైన ప్లేస్ అవటం వల్ల. ఎందువల్ల నివాసయోగ్యమైన ప్లేస్ అంటే మోకిలా సిటీకి కోతవేటు దూరంలో ఉండటమే కాకుండా మంచి గ్రీనరీతో కప్పబడి ఉంది. ఎందుకు గ్రీనరీ ఉందంటే చుట్టూతో కూడా గ్రీన్ జోన్ మనకి ఎక్కువగా ఉందన్నమాట. గ్రీన్ జోన్ ఉండటం వల్ల మోకిలాలో కొద్ది ప్రాంతం మాత్రమే రెసిడెన్షియల్ జోన్లోకి మార్చబడింది. ఆ రెసిడెన్షియల్ జోన్లో మాత్రమే మనం ప్రాజెక్టులు చేయగలం. అందువల్ల పర్మనెంట్గా కూడా ఇది గ్రీన్ జోన్ చుట్టుపక్కలంతా మంచి గ్రీనరీతో పాటు మంచి అట్మాస్ఫియర్, వాటర్ రిసోర్స్ ఎక్కువగా ఉండటం వల్ల మంచి గాలి, వెలుతురు, అలాగే పొల్యూషన్తో బాగా అతి తక్కువగా ఉండే ప్రాంతం మోకిలా. అందువల్ల మోకిలా మంచి నివాసయోగ్యమైనటువంటి ప్రాంతం. అందువల్ల నిఖిలా కన్స్ట్రక్షన్ ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి అన్ని ప్రాజెక్టులను కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఓకే, పాస్ట్లో చూసుకున్నట్టయితే చాలా ప్రాజెక్ట్స్ చాలా సక్సెస్ సంపాదించింది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్, దాని ప్రాసెస్ దాని గురించి చెప్పరా? మనం మోకిలాలో ఇప్పటికే 3 ప్రాజెక్టులు కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వివాంత సెంట్రల్ కోర్ట్, వివాంత సెంట్రల్ కోర్ట్ ఎనెక్స్ అండ్ వివాంత ప్రైడ్ 3 ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు 4వ ప్రాజెక్ట్ అయినటువంటి రాయల్ పెవిలియన్ని మనం ఎంతో సక్సెస్ఫుల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఆల్రెడీ మనం ఏ బ్లాక్ కంప్లీట్ చేసాం, బి బ్లాక్ కంప్లీట్ చేసాం, క్లబ్ హౌస్ కూడా కంప్లీట్ చేసాం. సి బ్లాకు, డి బ్లాకు ప్రోగ్రెస్లో ఉన్నాయి. వీటితో పాటు మోకిలాలో మరొక కొత్త ప్రాజెక్ట్ని మనం కొత్తగా చేపట్టడం జరిగింది. అది ఎన్సిడి పల్లవి ఎలైట్ అని ఒక ఐటీ స్పేస్ బిల్డింగ్, 9 ఫ్లోర్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. అది కూడా అతి త్వరలో శరవేగంగా కంప్లీట్ చేసి కస్టమర్లకి అన్ని రకాల షాపింగ్ ఫెసిలిటీస్, ఆఫీస్ ఫెసిలిటీస్, హాస్పిటల్ అండ్ క్లినిక్స్ ఫెసిలిటీస్ని కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ కమర్షియల్ ప్రాజెక్ట్తో పాటు కొత్తగా ఎన్సిడి సిస్టర్ కన్సర్న్ అయినటువంటి వివి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనే సంస్థ పేరు మీద మనం వివాంత గ్రీన్ మెడోస్ అనే ఒక అద్భుతమైనటువంటి మరొక నివాసయోగ్యమైన ప్లేస్ మనం సెలెక్ట్ చేసి 45 ఏకర్స్లో హెచ్ఎండిఏ, గ్రామ పంచాయతీ, అలాగే రెరా అప్రూవల్స్, అన్ని అప్రూవల్స్ తీసుకుని మనం ఇప్పుడు విల్లా ప్లాట్స్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు శరవేగంగా వర్క్స్ జరుగుతున్నాయి. అతి త్వరలో దీన్ని కస్టమర్లకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా ఒక నందనవనం లాగా ఈ ప్రాజెక్ట్ని తీర్చిదిద్దుతాం అనమాట. హెచ్ఎండిఏ నామ్స్తో పాటు హెచ్ఎండిఏ నామ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ఏమవచ్చో కూడా చూసి అవన్నీ కూడా ఈ ప్రాజెక్టులు ఇన్కార్పొరేట్ చేసి ఒక మంచి నివాసయోగ్యమైనటువంటి విల్లా ప్రాజెక్ట్ చేయడానికి ఈ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాము ఇప్పుడు మనం. ఓకే, ఇప్పుడు మోకిలాలో ఎన్సిడినే ఎందుకు చూస్ చేసుకోవాలి? ఎందుకంటే చాలా కాంపిటీటర్స్ ఉన్నారు. సో ఎన్సిడినే ఎందుకు చూస్ చేసుకోవాలి? దాని మెయిన్ హైలైట్స్ ఏంటి? మనం జనరల్గా ఒక స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటాం, ఒక కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటాం, ఒక హాస్పిటల్కి వెళ్ళాలి. ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తాం? మంచి హాస్పిటల్ ఏది, మంచి స్కూల్ ఏది, లేదంటే ఒక మంచి బట్టల షాప్ ఎక్కడ ఉందని ఎదుర్కొంటాం. అలాగే ఇవన్నీ కూడా టెంపరీ. కానీ ఒక ఇల్లు అనేది, ఒక ఇల్లు కానీ, ఒక విల్లా కానీ, ఒక ప్లాట్ కానీ కొనుక్కునేది జీవితంలో చాలా ఎక్కువ మంది 1 లేక 2 మించి కొనరు. అంత ఇంపార్టెంట్ మనం విల్లా కానీ ఫ్లాట్ కానీ కొనుక్కునేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి బిల్డర్ దగ్గర, రెప్యుటేషన్ బిల్డర్ దగ్గర తీసుకోవాలి. ఇక్కడ మీరు ఎన్సిడి ఎందుకు తీసుకోవాలంటే, ఎన్సిడి ఏం చేస్తుందంటే అన్ని రకాల లీగల్ వెరిఫికేషన్ చేసి క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్నే కొని అన్ని రకాల అనుమతులు పొంది హెచ్ఎండిఏ కానీ, గ్రామ పంచాయతీ పర్మిషన్ కానీ, అలాగే రెరా అప్రూవల్ కానీ అన్ని రకాల అప్రూవల్ తీసుకుని అన్ని గుర్తింపు పొందిన బ్యాంకుల దగ్గర కూడా లోన్ అప్రూవల్ తీసుకుని ప్రాజెక్ట్ని కస్టమర్లు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అందువల్ల కస్టమర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాజిల్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే ప్రొడక్ట్ని అన్ని రకాల స్క్రూటినీ చేసి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం కూడా రాకుండా మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ప్రాజెక్ట్ని అందుబాటులో ఉంచుతాం. కాబట్టి ఎన్సిడిని కళ్ళు మూసుకుని చూస్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇంకా న్యూ ప్రాజెక్ట్ లాంచింగ్ గురించి ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మనం ప్రస్తుతము రాయల్ పెవిలియన్ కంటిన్యూ చేస్తున్నాం. కొత్తగా మనం ఎన్సిడి సాయి పల్లవి ఎలైట్ అని చెప్పి మనం కమర్షియల్ స్పేస్ అండ్ ఐటీ స్పేస్ని లాంచ్ చేస్తున్నాం. అది కూడా రెరా అప్రూవల్ పొందబోతుంది, ఒక కొద్ది రోజుల్లో ప్రాసెస్లో ఉంది. హెచ్ఎండిఏ అప్రూవల్, లోకల్ బాడీ అప్రూవల్ అయిపోయింది.
అలాగే ఇప్పుడు వివాంత గ్రీన్ మెడోస్ అనే విల్లా ప్రాజెక్ట్స్ ప్లాట్ మనం ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాం. అది కూడా అన్ని రకాల అనుమతులు పొంది ప్రాజెక్ట్ శరవేగంగా ముందుకెళ్తుంది. ఈ 2 ప్రాజెక్టులు కూడా మనకు కొత్తవి అనమాట. ఇవి కాకుండా ఇంకా కొన్ని డిజైన్ స్టేజ్లో ఉన్నాయి. అవి మన అన్ని అనుమతులు పొందిన తర్వాత మనం మార్కెట్లో అనౌన్స్ చేస్తాం.